నందమూరి తారక రామారావు ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు మొదలు పెడితే మీరు కంటిన్యూ చేశారు రాజశేఖర రెడ్డి. నువ్వు అది కూడా చేయలేదే. చరిత్రలో నీకు ప్లేస్ కూడా ఉండదు. మరి నువ్వు వచ్చి రాయలసీమ పేరు మీద పెడతా ఉన్నావు. ఇంకా ఏదో రాయలసీమలో కొత్త పేరు పెట్టుకున్నాం మేము, కొత్త ప్రాజెక్టు. మరి ముచ్చుమర్రికి దీనికి తేడా ఏముంది? ముచ్చుమర్రి ఆల్రెడీ మేము కట్టాం కదా, దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేవు. ఈరోజు ముచ్చుమర్రి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది కదా. కేవలం వివాదాల్లోకి నెట్టే దానికోసమే మీరిద్దరూ ఇక్కడ మీరు అక్కడ మీ రాజకీయ గురువు గారు కలిపి చేసినటువంటి కుట్రలో భాగంగానే తప్ప రాయలసీమ మీద మీకు ప్రేమ లేదు. రాయలసీమని కేవలం రాజకీయ అవసరాల కోసం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసమే మాత్రం వాడతారు. అది మీ నైజం. కులం, మతం, ప్రాంతం అనేటువంటివి మీ రాజకీయ పునాదులు. దాని మీదనే తప్ప మీకు వేరే ఆలోచన ఎక్కడా కూడా లేదు. ఎక్కడా కూడా 5 ఏళ్లలో మీరు రాయలసీమ మీద స్టే విధిస్తే నువ్వు వెకేట్ చేయడానికి ఏం చేశారు? ఒక్కరోజు కూడా మీరు ప్రయత్నం చేయలేదే. అదే మేము వస్తే ఏం చేశాం? ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కులేదు. ఇక్కడ ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉన్న తుంగభద్ర డ్యాంలో గేటు కొట్టుకుపోతే తెల్లవారుజామున 5ంటికి మాకు తెలిస్తే 9ంటికి దగ్గరలో ఉన్న మా ఎమ్మెల్యే ఫస్ట్ వెళ్ళిపోయారు. అక్కడికి పొమ్మని చెప్పాం. ఈవినింగ్కి మొత్తం యంత్రాంగం చేరుకున్నాం. గేట్లు పెట్టడం కుదరదు అని అంటా ఉంటే దేశంలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం, గేట్లు పెట్టాం, పంటను కాపాడాం. మళ్ళీ ఈరోజు 33 గేట్లని ఒకే సంవత్సరంలో మారుస్తున్నాం. 18 గేట్లు నిలబడ్డాయి. మొన్ననే అనంతపురం మీడియాని మొత్తం తీసుకెళ్లి చూపించాం. 18 గేట్లు ఎరెక్ట్ చేశాం 3 నెలల్లోనే. అంటే వర్షాలు ఆగిపోయి మళ్ళీ వర్షాలు వచ్చే లోపల చేస్తాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఏం మొహం పెట్టుకుని చెప్తారు? ఏ ఒక్క ప్రాజెక్టులను మీరు రాయలసీమకు దగానే చేశారు. రాయలసీమని వాడుకుని వదిలేసినటువంటిది ఎవరన్నా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు అనంటే 2019లో ఎన్నికల ముందుకు ఇదే ఊరవకొండకు వచ్చావు నువ్వు. జలదీక్ష అక్కడ చేసినప్పుడు ఏం చెప్పారు మీరు? 3 నెలల్లో అందరినీవా పనులను ప్రారంభిస్తామన్నావు. 3 నెలలు కాదు, 5 ఏళ్ల కాలంలో ₹1 ఖర్చు పెట్టలా. ముందు దీనికి సమాధానం చెప్పమంటున్నా. పెడబొబ్బులు పెడుతున్నారు వీళ్ళు నాయకులందరూ కూడా. మేము పనులు చేస్తున్నాం అనేటువంటి అసిడిటీ ఎక్కువ ఉంటే మందులు పంపిస్తాం, అసిడిటీ మాత్రలు వేసుకోండి. మీ కడుపు మంటని రైతుల కన్నీరుగా మార్చేటువంటి ప్రయత్నం చేయొద్దు అనేటువంటిది చెప్తున్నాం. ఇంట్లో వాళ్ళని అడగండి, చెప్తారు. మీకు సిగ్గుందా? ఏం మొహం పెట్టుకుని బయటకు వచ్చి అడుగుతున్నారు అనేటువంటిది ఇంట్లో వాళ్ళే తిడతారు మిమ్మల్ని. థ్యాంక్ యూ. అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడు? బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటల్ని ఆయన రిపీట్ చేశాడు. ఆయన ఏమీ చెప్పలేదు కదా. బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి మంత్రివర్గంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని చెప్పాడు. తన రాజశేఖర రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇస్తే అది చెప్పాడు. దాంట్లో ఒకటి కాదు కదా, ఆ రోజు మీడియా ముందు ప్రజల ముందు వచ్చి చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? మీరు భుజాలు ఎందుకు? బొత్స సత్యనారాయణ గారు నిన్న బాధపడ్డాను, నేనేమి హర్షించను. కానీ ఎందుకు బాధపడ్డారో మాకు అర్థం కాల. ఆయన చెప్పినటువంటి మాటే అది. ఆయన చెప్పినటువంటి మాటే, మేమేం కొత్తది చెప్పలేదు. అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తా ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు, సాక్షులు ఏ ఒక్కరు ఈ రోజుకు మిగలలేదు. బాబాయి హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు, నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? ఇవాళ మీరు హిస్టరీ ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీని మనం చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఏడవడంలో కొంత నిజం ఉంది. ఎందుకంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు, తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయిరెడ్డి వరకు,
మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు? నీ నైజం ఏంది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కళ్ళ ముందు కనపడతానే ఉంది. తెల్లవారుజామున 6:15 ముందే గొడ్డలిపోటుతో బాబాయ్ చనిపోయాడని తెలిస్తే గుండెపోటు అని చెప్పి మన టీవీలో ప్రచారం చేసి 5 నిమిషాల్లో చేరుకోగలిగినటువంటి మీరు 12 గంటలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి మీరు చేరుకున్నారు అని అంటే బాబాయ్ మీద ప్రేమ ఉన్నట్ట? ఆ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ తొలగిపోయే వరకు అక్కడికి చేరుకోకూడదనేటువంటి ఆలోచన ఉన్నట్ట? ఇంకా మీ హిస్టరీ లేకపోతే ఈయన గురించి ఇన్సిడెంట్లు చెప్తా ఉంటే ఆయన ప్రత్యర్థుల మీద జరిగినటువంటి దాడులు, రాజకీయ ప్రత్యర్థులు, ఎందుకు నిన్న మాట్లాడిన అచ్చెన్నాయుడు గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. పాపం ఆయన సర్జరీ చేయించుకుంటే 700 కిలోమీటర్లు ప్యాంటు మళ్ళీ సర్జరీ అయిన పాయింట్లో కుట్లూడిపోయి మళ్ళీ రక్తం వస్తే కూడా కనీసం కనికరం లేకుండా 700 కిలోమీటర్లు బొలిరో జీపుల్లో తిప్పి తీసుకొచ్చారే. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు హింసించారే. న్యాయస్థానాల్ని మీరు నిన్ననే కామెంట్ చేసిందే, జడ్జిలు తిట్టిన రోజే మేము చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటిది. ఎలక్షన్ కమిషనర్ని ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలోకి పోయే పరిస్థితులను కల్పించావే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నైజమేంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బొత్స సత్యనారాయణ గారు బాధపడక భయపడక ఏం చేస్తారు? మేం కాదు, ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నది ఆయన. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆయన బొత్స సత్యనారాయణ గారు ఆ మాట చెప్పాడు. ఇంకా చెప్పాలి, ఆ రోజున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి నేను 60 రోజులు కష్టపడ్డాను అన్నాడు. కష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లేనటువంటి వ్యక్తిని ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నం లేదు కదా, చేయలేరు కదా. దాంతో సంబంధం లేని ఎల్లైనో పుల్లయ్య కోసమో కాపాడేదానికోసం 60 రోజులు కష్టపడక్కర్లేదు కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఏం కష్టపడ్డాడు. మా అచ్చన్న గారు ఏమీ మాట్లాడాల, అందరూ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేశాడు. రోసయ్య గారు ఇట్లన్నారు, ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి, బొత్స సత్యనారాయణ గారు ఇదన్నారు. నేనేం చెప్తున్నాను, ఇవాళ చరిత్రలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం తప్ప అభూత కల్పనలు మేమేం కొత్త కల్పించి చెప్పడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇవి ఏవన్నా కూడా అల్టిమేట్లీ లబ్ధిదారుడు ఆయనే. అది కోడికత్త అయినా గులకరాయి అయినా, తండ్రి మరణమైనా బాబాయ్ హత్య అయినా, అన్నింటినీ ఆయన ఒక సింపతిగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. ఓ సంఘటన జరుగుతుంది, చేయించేది ఆయనే, మళ్ళా బాధితుడిగా నటించేది ఆయనే. నేను అందుకే చెప్తా ఉన్నా కదా, ఈ సమాజానికి వైసీపీ హానికరం, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది నేను అందుకే అంత బలంగా శాసనసభలో కూడా చెప్తా వస్తున్నాను నేను. సార్ చెప్పండి.